నమస్తే వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు నేను అనిల్ ఈరోజు వార్తలు విశ్లేషణలోని ఏ దినపత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికను చూసుకున్నట్టయితే ఈరోజు ఏ అంశాలు హైలైట్ చేశారో ఏ వార్తను హెడ్లైన్గా చేశారో ఒకసారి చూద్దాం. 5 లక్షల కోట్ల స్కామ్ అంటూ కూడా సాక్షి దినపత్రికలో మెయిన్ హెడ్లైన్గా అయితే హైలైట్ చేసింది. దాన్ని ఒకసారి చూద్దాం. ఇంకా హిల్టప్ పేరిట సీఎం రేవంత్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. ఇక సీఎం సోదరులు బంధువులు రియల్ ఎస్టేట్ గ్రూపుల లబ్ధికే హిల్టప్ 9,292 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందుకు ఈ పాలసీ తెచ్చారు. దీని ద్వారా 1,00,000 కోట్ల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగింత, రిజిస్ట్రేషన్ విలువలో 30% రెగ్యులరైజేషన్, తద్వారా ప్రైవేటు వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుందన్న మాజీ మంత్రి. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వీటి క్రమబద్ధీకరణ రద్దు చేస్తామంటూ కూడా ఒక హెచ్చరిక అయితే చేశారు కేటీఆర్. నిన్న తెలంగాణ భవన్లో మీడియా ముఖంగా అయితే రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. దాంట్లో భాగంగా సీఎం సోదరులకు సంబంధించి బంధువులు అలాగే రియల్ ఎస్టేట్ గ్రూపులకే లబ్ధి చేకూర్చే హీల్టప్ అని చెప్పేసి అంటూ కూడా నేను రేవంత్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడొచ్చు. దాదాపు 9,292 ఎకరాల నుంచి భూమిని తెచ్చేందుకు ఈ పాలసీ తెచ్చారంటూ కూడా కేటీఆర్ రేవంత్ ప్రభుత్వానికి అయితే విమర్శలు చేశారు. ఇక దీని ద్వారా దాదాపు 1,00,000 కోట్లకు విలువైన భూములను ప్రైవేటు పరం చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వీటిని రద్దు చేస్తూ ఒక హెచ్చరికను అయితే జారీ చేశారు. భవిష్యత్తులో మా ప్రభుత్వం ఏమొస్తుంది, దాని ద్వారా ఏదైతే ప్రైవేటీకరణ చేద్దామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రభుత్వం వచ్చాక క్రమబద్ధీకరణను రద్దు చేస్తామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదిలీ విధానం, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5,00,000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న తెలంగాణ భవన్లో మీడియా ముఖంగా చేసిన ఆరోపణలకు సంబంధించి. ఇక స్టార్టప్ కేంద్రంగా తెలంగాణ అంటూ కూడా తెలంగాణ ప్రపంచ పట్టంలో నిలబడాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇక జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక స్టార్టప్ కేంద్రంగా తెలంగాణ ఉండబోతుందంటూ కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నిన్న జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఒక వార్త కూడా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే మన సంస్కృతిని యువత తెలుసుకోవాలి. ఇక రాష్ట్రపతి నిలయంలో 2వ భారతీయ కళా మహోత్సవం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక పశ్చిమ రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేందుకు ఈ ఉత్సవాన్ని వెల్లడి. పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, షేకావత్, గవర్నర్లు జిష్ణుదేవ్, అశోక్ గజపతిరాజు, మంత్రి సీతక్క. ఇక చిత్రపటాన్ని అయితే చూడొచ్చు. నిన్న జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు రాష్ట్రపతి ముర్ము. అలాగే చిత్రంలో ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి షేకావత్, మంత్రి సీతక్క కూడా పాల్గొన్న ఒక చిత్రాన్ని అయితే మనం చూడొచ్చు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతలు, కళా సంపద, సాంప్రదాయాలను యువత తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఇక పశ్చిమ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేందుకే భారతీయ కళా మహోత్సవ్ 2025ను నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే నిన్న రాష్ట్రపతి నిలయంలో 2వ భారతీయ కళా మహోత్సవ ప్రారంభోత్సవానికి సంబంధించి అయితే నిన్న ఇటు గవర్నర్ కావచ్చు, ఇటు మంత్రులు సీతక్క కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ కావచ్చు, మిగతా వాళ్ళు పాల్గొని ఆ ప్రారంభాన్ని అయితే ఆ కళా మహోత్సవాన్ని ప్రారంభానికి అయితే ఒక జ్యోతి ప్రజ్వలన చేసి అయితే ప్రారంభించారు. దానికి సంబంధించి కూడా ఒక వార్తను అయితే చూడవచ్చు. రైట్. విశ్వసుందరి ఫాతిమా అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. మెక్సికో భామ ఫాతిమా బాష్ ఫెర్నాండెస్ విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ థాయిలాండ్ ప్రవీణర్ సింగ్ మొదటి రన్నర్అప్గా, మిస్ వెనిజులా స్టెఫానీ అడ్రియానా అబ్బాస్ అలీ నసీర్ 3వ స్థానంలో నిలిచారు. ఇక భారత సుందరి మణిక విశ్వకర్మ కిరీటం దక్కించుకోలేకపోయారు.
ఇక చూడొచ్చు నిన్న విశ్వసుందరి ప్రపంచవ్యాప్తంగా విశ్వసుందరికి సంబంధించి ఎవరైతే మన ఇండియా తరపున అయితే సుందరి మణిక విశ్వకర్మ అయితే కిరీటాన్ని అయితే దక్కించుకోలేకపోయింది. కేవలం మెక్సికో భామ ఫాతిమా బాషా ఫెర్నాండెస్ అయితే విశ్వసుందరి కిరీటాన్ని అయితే దక్కించుకున్న వార్తనైతే మనం చూడొచ్చు. దక్షిణాఫ్రికా చేరుకున్న మోదీ G20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్కు చేరుకున్నారు. ఇక G20 దేశాల అధినేతలను కలిసేందుకు కూడా G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు కూడా మోదీ నిన్నైతే దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్ అయితే చేరుకున్నారు. ఇక పూర్తి సంతృప్తితో వెళ్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన వంతు సేవలు అందించారని, పూర్తి సంతృప్తితో పదవి విరమణ చేయబోతున్నారని CJI జస్టిస్ గవాయ్ అయితే పేర్కొన్నారు. రైట్. ఇక సుప్రీంకోర్టుగా తన ఏదైతే విధి ఉందో పూర్తిగా సంతృప్తిగా నిర్వహించాను, సంతోషంగా నేను వెళ్ళిపోతున్నాను అంటూ కూడా సుప్రీం CJI జస్టిస్ గవాయ్ అయితే పేర్కొన్నారు. నిన్న పదవి విరమణ ఉన్న నేపథ్యంలో అయితే ఆయన సంతోషంగా అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేసిన చూడొచ్చు మనం నిన్న వార్త. రైట్. ఇక హిడ్మాను పట్టుకొని చంపారంటూ కూడా మరో వార్తను చూడొచ్చు. మడ్వి హిడ్మా ఆయన భార్యను ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశాక ఎన్కౌంటర్ పేరిట కట్టుకథలు చెబుతున్నారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ 23న బంద్కు అయితే పిలుపునిచ్చారు. దానికి సంబంధించి రేపు ఏదైతే మావోయిస్టుకు సంబంధించి మొన్న జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య, ఇంకా 4 మావోయిస్టులు అయితే హతమైన వార్త మనకు తెలిసింది. దానికి సంబంధించి ఇటు ఏదైతే ఇది మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అయితే ఆరోపించారు. ఇది కేవలం కుట్ర ఎన్కౌంటర్, ఇది నార్మల్ ఎన్కౌంటర్ అయితే కాదు, కావాల్సుకొని చేశారు. దీనికి సంబంధించి అయితే మాత్రం 23 అంటే రేపు బంద్కు పిలుపునిస్తున్నట్టు కూడా ఒక వార్తనైతే వెలువడించారు. దానికి సంబంధించి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి చేసిన బంద్కు సంబంధించి ఇదెక్కడి లెక్క అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. దశాబ్దాల పాటు సంస్థ కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులను ఆర్టీసీ దగా చేసింది. వారికి లెక్క ప్రకారం చెల్లించాల్సిన ఆర్థికపరమైన ప్రయోజనాల నుంచి భారీ మొత్తాన్ని ఎగ్గొట్టింది. ఫలితంగా రిటైర్డ్ ఉద్యోగులు బస్బాన్ చుట్టూ తిరగాల్సి వస్తుందంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు దానికి సంబంధించి. ఎందుకంటే బస్బాన్ ఉద్యోగులకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులను ఆర్టీసీ దగా చేసిందంటూ కూడా దాదాపు దశాబ్దాల పాటు ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని దగా చేసింది, మోసం చేసింది. దానికి సంబంధించి అయితే వాళ్ళకి చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాబట్టుకోవడానికైతే మాత్రం నిన్న బస్భవన్ చుట్టూ అయితే రిటైర్డ్ ఉద్యోగులు తిరగాల్సిన పరిస్థితి అయితే కనిపించింది. దానికి సంబంధించి సాక్షి దినపత్రికలు అయితే చూడొచ్చు. ఇక స్కిల్ గేమ్స్ అనుకున్నాం అన్నట్టు కూడా మరో వార్త చూడొచ్చు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, ఇన్ఫ్లుయెన్సర్ అమృత చౌదరి CIDSC విచారణకు నిన్న హాజరైన పరిస్థితి అయితే చూడొచ్చు. స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్ అనే భావనతోనే వాటిని ప్రమోట్ చేస్తామని కూడా చెప్పినట్టు సమాచారం. దాదాపు బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఇంతకుముందు విజయ్ దేవరకొండ, అలాగే ప్రకాష్ రాజ్, అలాగే మిగతా ఆర్టిస్టులు అయితే మొన్న విచారణలో పాల్గొన్నారు. నిన్న అయితే మరికొంతమంది హీరోయిన్కు సంబంధించి హీరోయిన్ నిధి అగర్వాల్, అలాగే శ్రీముఖి, ఇన్ఫ్లుయెన్సర్ అమృత చౌదరి CIDSC విచారణకైతే నిన్న హాజరైన పరిస్థితి అయితే మనం చూసాం. ఇక కుప్పకూలిన తేజస్ దుబాయ్ ఎయిర్ షోలో విషాదం. విన్యాసాల్లో భాగంగా టేకాఫ్ కాగానే ప్రమాదం. ఫైటర్ జెట్ నేలకూరడంతో చెలరేగిన మంటలు. ఘటనా స్థలంలోనే పైలట్ దుర్మరణం. 24 ఏళ్లలో రెండో తేజస్ ప్రమాదం అంటూ కూడా చూడొచ్చు ఒక వార్తను. ఇక నిన్న ఒక తేజస్ అయితే కుప్పకూలిన పరిస్థితి అయితే మనం చూసాం. అందులో పైలట్ ఎవరైతే ఉన్నారో సజీవ దహనం అయితే ఆయన పరిస్థితి కూడా చూసింది. ఎందుకంటే ఇది 24 ఏళ్లలో రెండో తేజస్ ప్రమాదం అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక ఉద్యోగ భద్రత, టెన్షన్గా వేతనాలు, అమల్లోకి వచ్చిన 4 లేబర్ కోడ్స్, కేంద్ర ప్రభుత్వం ప్రకటన, ఏడాది పాటు పనిచేస్తే గ్రాట్యుటీ, అసంఘటిత రంగంలోని వారికి రక్షణ, గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు లబ్ధి చేకూరాలంటూ కూడా చూడొచ్చు ఒక వార్తనైతే. ఇక 26 లేదా 27న షెడ్యూల్, పంచాయతీ సన్నాహాలు, నేడు జీవో జారీ, వెంటనే జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు, జిల్లా కలెక్టర్లు జడ్పీ CEOలకు చేరిన BC డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్, ఇక ముసాయిదా నివేదికపై కసరత్తు. ఇక ఈ నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఎట్లే అధికార వర్గాలైతే ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలోని దాదాపు 31 జిల్లాలు అయితే ఎన్నికల
ప్రవర్తన నియమాలు అమలులోకి అయితే రానున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 25న అయితే మళ్ళీ తెలంగాణ క్యాబినెట్ భేటీ అవుతుంది. ఆ భేటీలో స్థానిక సంస్థలకు ఎలక్షన్కి సంబంధించి అయితే దాని మీద పూర్తిగా కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే రిజర్వేషన్లకు సంబంధించి మళ్ళీ 3 విడతల ఎన్నికలు నిర్వహణ ఎస్సీఎస్సీ సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం అయితే మనకు తెలుసు. ఇంకా ఈ నేపథ్యంలో కేటీఆర్కు సంబంధించిన ఈ కార్ రేస్కు సంబంధించి ప్రాసిక్యూషన్కు ఆ విషయాన్ని కూడా క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు 4-5 అంశాలు అయితే భేటీలో ముఖ్యంగా చర్చిస్తారు. మెయిన్ అయితే స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి, తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి, తర్వాతగా కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలి, తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా క్యాబినెట్లో పూర్తిగా చర్చించే అవకాశం కూడా ఉంది ఈ నెల 20వ తారీఖున. చూడాలి ఆ భేటీలో ఎంతవరకు నిర్ణయాలు తీసుకుంటారు, స్థానిక సంస్థలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చూడొచ్చు. ఇవి సాక్షి దినపత్రికలోని అంశాలు అయితే ఈరోజు చర్చించాం. నెక్స్ట్ దినపత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ దినపత్రిక చూసుకున్నట్టయితే 5 లక్షల కోట్ల భూ స్కామ్ అంటూ కూడా చూడొచ్చు. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్ ముఠ. దాదాపు రేవంత్ ప్రభుత్వం అనే ఏదైతే ఉందో ఇప్పుడు రైట్ నౌ 5 లక్షల కోట్ల భూ స్కామ్ చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారంటూ కూడా నిన్న బీఆర్ఎస్ భవన్లో అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే అదే వార్త నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక హెచ్ఐఎల్టీపీ పేరిట 9,292 ఎకరాలు మింగే కుట్ర కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరు అంటూ ఈ రేస్ కేసులో ఏమీ లేదని ఆయనకు తెలుసు, ఏ తప్పు చేయలేదు, లై డిటెక్టర్ టెస్ట్కైనా రెడీ, దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియంను కాపాడేందుకు రేవంత్ యత్నం మీడియాతో నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక ఈ కార్ రేస్కు సంబంధించి ఏదైతే ఇష్యూ బయటకు వస్తుందో కేసుకు సంబంధించి అయితే మాత్రం నన్ను అరెస్టు చేసే ధైర్యం అయితే రేవంత్ చేయడు. ఎందుకంటే ఈ కార్ రేసులో నేను తప్పు చేయలేదు, ఎలాంటి దారుణానికి అయితే పాల్పడలేదు, ఆ విషయం అయితే రేవంత్ రెడ్డికి తెలుసు. సో నన్ను అరెస్టు చేయడానికి మాత్రం ఆయన మొగ్గు చూపరు, ధైర్యం లేదంటూ కూడా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఎందుకంటే లై డిటెక్టర్ కూడా నేను సిద్ధము, ఈ కార్ రేస్లో నేను తప్పు చేసినట్టయితే లై డిటెక్టర్ టెస్ట్గా నేను సిద్ధం, అందులో నిజ నిజాలు బయటపడతాయి కాబట్టి దాన్ని కూడా నేను రెడీ అంటూ కూడా కేటీఆర్ సవాల్ వేసిన పరిస్థితి. ఎందుకంటే మరోవైపు ఇక దానం నాగేందర్తో రాజీనామా చేయింది, ఇటు కడియం శ్రీహరిని కాపాడుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దాంట్లో భాగమే నన్ను ఈ కార్ రేస్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఇక ముస్లింల కబ్రస్థాన్కు జాగా లేదట, హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి భూమి లేదట, కానీ భూదందాలు చేయడానికి మాత్రం 9,292 ఎకరాలు ఉన్నాయా, అందులో 7,000 ఎకరాలు స్వాధీనం చేసుకొని దందాల కోసం కాకుండా ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం వెచ్చించాలి, లేదంటే వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించాలి. అంతేకాని కొందరికి అప్పనంగా దోచిపెడతా రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కూడా కేటీఆర్ అయితే ఒక చురుకలైతే అంటించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్కి. ఎందుకంటే దాదాపు ఇటు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి భూమి లేదని చెప్పుకుంటూ వచ్చారు ప్రభుత్వం, కానీ అలాగే భూదందాలు చేయడానికి కూడా కేవలం దాదాపు 9,200 పైచీలకు ఎకరాలు అయితే మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులకు కావచ్చు, లేకపోతే అనుచరుల గణానికి కావచ్చు, వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం అప్పనంగా కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేతులు వస్తాయి. కానీ ఇలాంటి ముస్లింల కబ్రస్థాన్కు జాగా కోసం కావచ్చు, హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ళ కోసం కావచ్చు, దానికైతే భూమి లేదు. కానీ ఇన్ని వేల ఎకరాలు మాత్రం ఇటు బంధువులకు, ఫ్రెండ్స్ కానీ, ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అనుచరులు కావచ్చు, భూమి ఇనికి రేవంత్ రెడ్డికి అయితే ఇంట్రెస్ట్ ఉంది, దీనికి ఎందుకు లేదంటూ కూడా నిన్న చురుకలంటించిన పరిస్థితి కేటీఆర్. ఇక పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందకముందే భూముల డీల్స్, అన్నదమ్ములు, అనుచరుల కోసమే పాలసీ తెచ్చిన రేవంత్ లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్, ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేటుకు సంతర్పణ, 30% ఎస్ఆర్ఓ రేట్లకు రెగ్యులరైజ్, అవినీతికి పరాకాష్ట. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలసీ కేటాయింపుల రద్దు, మెగా భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీని ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే చేసిన వ్యాఖ్యలు అయితే చూడొచ్చు. ఇవరాక మనం చర్చించుకున్నాం. సాక్షి దినపత్రికలు కూడా, అలాగే నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా ఇదే వార్తనైతే చేశారు. ఇక భూముల కన్వర్షన్తో 4-5 వేల కోట్ల ఆదాయం కోసమే నిర్ణయం, సొంత భూములు ఉన్న వాళ్ళు సైతం కన్వర్షన్ చేసుకోవచ్చు. ఇక
కుంభకోణం జరిగిందనడానికి ఆధారాలు చూపాలంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు నిన్న కేటీఆర్కు రీకౌంటర్గా శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఏదైతే మేము కుంభకోణానికి పాల్పడుతున్నామో దానికి సంబంధించిన ఆధారాలు అయితే చూపించండి, దానికి మేము బాధ్యత వహిస్తాము అంటూ కూడా నిన్న శ్రీధర్ బాబు మన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి శ్రీధర్ బాబు కూడా రీకౌంటర్గా ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. కార్మికుల మెడపై కత్తి అమల్లోకి లేబర్ కోడ్లు 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా కేంద్ర నిర్ణయంపై కార్మిక సంఘాల మండిపట్టు అంటూ కూడా ఒక వార్తకు సంబంధించి ఒక వార్తను అయితే చూడొచ్చు. లేబర్ కోడ్లు అయితే కార్మికుల మెడపై కత్తి అన్నట్టుగా ఒక వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు. కదం తొక్కిన కాటన్ రైతు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కర్షకుల ఆగ్రహం. తాను తెచ్చిన 90 క్వింటాల పత్తిని కొనాలని వేడుకుంటూ నిన్న జడ్చర్లలో సీసీఐ అధికారి కాలు మొక్కుతున్న ఆలంపూర్ రైతు మల్లేష్. ఎందుకంటే అకాల వర్షానికి పత్తి కావచ్చు, వరి కావచ్చు నష్టపోయిన రైతులు ఎవరైతున్నారో సకాలంలో కొనుగోలు చేయాలి, అలాగే గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా దాదాపుగా కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపించింది. దాంతోపాటు సీసీఐ అధికారి ఎవరైతే ఉన్నారో నిన్న జడ్చర్లలో అతన్ని కాలు మొక్కుతున్నాడు ఒక రైతు. ఎందుకంటే పంట కొనుగోలు చేయండి, గిట్టుబాటు ధర కల్పించండి, అకాల వర్షానికి అయితే మేము నష్టపోయాము, మళ్ళీ దీన్ని జాప్యం చేస్తే మాకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది, దానివల్ల సూసైడ్ చేసుకున్న పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి త్వరగా ప్రభుత్వం స్పందించి కావచ్చు, అధికారులు స్పందించి కావచ్చు, పత్తి కొనుగోలు చేస్తే మాకు తగిన న్యాయం జరుగుతుంది అంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. అందులో భాగంగానే ఒక రైతు అయితే సీసీఐ అధికారిని అయితే కాలు మొక్కుతున్న చిత్రం అయితే చూడొచ్చు. కదం తొక్కిన కాటన్ రైతు అంటే కూడా ఒక వార్త. ఇక ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి దిగ్బంధం, వందల సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపిన రైతులు పత్తి కొనుగోలులో ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్. ఇక పత్తి కొనాలని అధికారి కాళ్లపై పడిన ఆలంపూర్ రైతు, తీరని యూరియా గోస, పాలకుర్తిలో తోపులట. ఇక రుణమాఫీ కాలేదన్న ఆవేదన, ఆటోపై పోస్టర్, పోడు భూములు లాక్కోదంటూ ఆదివాసుల ధర్నా, అధికారులను నిర్బంధించిన RRR బాధితులు. చూడొచ్చు, అధికారం రాకముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్లలో అయితే మాత్రం భారీగా హామీలు అయితే ఇచ్చింది. దాంట్లో కొన్ని మాత్రమే అమల్లో ఉన్నాయి, మిగతా మాత్రం అవి పక్కన పెట్టారు. దానికి సంబంధించి అయితే రైతులు బోర్న విలపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు యూరియాకు సంబంధించింది కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పోడు భూములు కావచ్చు, RRRకు సంబంధించి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. సో దాంట్లో ఏవి నిర్వర్తించకపోవడం, ఏవి చేయకపోవడం రైతులకు ఒక నిరాశ అని చెప్పవచ్చు, ఒక బాధ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ల టైంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం, వాటి ఊసే ఎత్తకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే కొన్నిటికైనా ఇప్పుడు ప్రజెంట్ జరిగే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు అంటూ కూడా రైతులు బాధపడుతున్న పరిస్థితి. కోటా కుదిస్తే కోట్లాటే, కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు, బీసీ జేఏసీ భేటీలో నేతల హెచ్చరిక, రిజర్వేషన్ల తగ్గింపుపై తీవ్ర ఆగ్రహం, సర్కార్ది తీరని ద్రోహం కృష్ణయ్య. ఇక కాంగ్రెస్ది నయవంచన, ఇక ఐక్యపూర్ నారాయణమూర్తి అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్కి అయితే గుణపాఠం తప్పదు అంటూ కూడా ఇటు బీసీ అధ్యక్షుడు అయితే ఎవరైతే ఉన్న కృష్ణయ్య, అలాగే సిరికొండ, అలాగే నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు అయితే చూడొచ్చు. బీసీ జేఏసీ భేటీలో నేతలు ఉన్నారో హెచ్చరికలు అయితే జారీ చేశారు. దానికి సంబంధించి కాంగ్రెస్కు గుణపాఠం చెప్తాము తప్పదు అన్నట్టు కూడా. ఇక భారీగా ఐపీఎస్ల బదిలీ, 32 మంది అధికారులకు స్థానచలనం, వెయిటింగ్లో ఉన్న 3 పోస్టింగ్లు. నిన్న చూసాం, దాదాపుగా 32 మంది ఐపీఎస్ అధికారులు అయితే బదిలీ అయ్యారు. అందులో కొంతమందికి అయితే కొన్ని చోట్ల అయితే పోస్టులు అయితే కేటాయించారు. ఇంకా వెయిటింగ్లో ఇంకా 3 పోస్టింగ్లు అయితే ఉన్నాయి. వారికి కూడా త్వరలోనే ఎక్కడ పోస్టింగ్ ఇస్తారనేది కూడా వేచి చూడాలి. ఇక ఎమ్మెల్సీ ఇవ్వండి, మంత్రిని చేయండి అంటూ కూడా ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తా, కాంగ్రెస్ అధిష్టానానికి దాన విజ్ఞప్తి, ఆలోచించుకొని చెప్తా, టైం ఇవ్వండి, నోటీసులపై స్పీకర్కు కడియం వినతి. ఎందుకంటే మన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అయితే సుప్రీంకోర్టు మన స్పీకర్కి అయితే నోటీసులు జారీ చేసింది. స్పీకర్ అయితే మిగతా 10 మందికి ఫిరాయింపుదారులకైతే నోటీసులు జారీ చేస్తారు. అందులో 8 మంది అయితే వాళ్ళ సమాధానాలు అయితే అసెంబ్లీ కార్యాలయానికి అయితే పంపించారు. ఇంకా 2 ఉన్నారు, ఎవరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, అలాగే కడియం శ్రీహరి.
కడియం శ్రీహరి కూడా నిన్న అడ్డం ప్రసాద్ని అయితే కలిశారు అసెంబ్లీ స్పీకర్కి సంబంధించి. అందులో అతను ఏం వివరణ ఇచ్చాడనేది కూడా అసెంబ్లీ కార్యాలయానికి అయితే నిన్న వెళ్ళి కలిశాడు కడియం శ్రీహరి. అలాగే దానం కూడా ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తా కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు దానం. ఎమ్మెల్సీ ఇవ్వండి, మంత్రిని చేయండి అంటూ కూడా అధిష్టానానికి చెప్పుకొచ్చారు. రైట్, ఈ అంశాలైతే నమస్తే తెలంగాణలో చూడవచ్చు. నెక్స్ట్ దినపత్రిక వెలుగు. వెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే ఎండ వాన చలి అన్నీ ఎక్కువే అంటూ కూడా ఒక వార్త మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేసింది వెలుగు దినపత్రిక. ఎందుకంటే ప్రజెంట్ వాతావరణం ఏ విధంగా ఉంటుంది తెలంగాణలో అనే దానిపై అయితే ఒక వార్త చూద్దాం. ఇక రాష్ట్రంలో ప్రతి 5 రోజులకు ఒకసారి తీవ్ర వాతావరణ పరిస్థితులు. ఇక ఈ ఏడాది 273 రోజుల్లో 54 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్. ఇక ప్రాణ నష్టంతో పాటు పంటలపై భారీగా ఎఫెక్ట్. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతోనూ ఇలాంటి పరిణామాలే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీలో వెల్లడి. రాష్ట్రంలో ప్రతి 5 రోజులకు ఒకసారి తీవ్ర వాతావరణ పరిస్థితులు అయితే చేంజ్ అవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇటు ఎండ ఉంటుంది, అలాగే వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, అలాగే చలి కూడా తీవ్రత కూడా ఎక్కువ ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇవి ఒక 5 డేస్కి ఒకసారి చేంజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ ఏడాది దాదాపు 273 రోజులు అయితే 54 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇటు వాన కావచ్చు, ఇటు ఎండ, ఇటు చలి, ఇది కంటిన్యూ అవుతుంది అని కూడా చెప్పుకొచ్చారు. దీనివల్ల ఇటు ప్రాణాలకు కావచ్చు, ఇటు పంటలకు కావచ్చు తీవ్రంగా నష్టం వాటిల్లే కూడా సిచ్యువేషన్ కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇటు పంటలో కానీ వాళ్ళ హెల్త్ పరంగా కానీ కొంచెం కేర్ తీసుకొని దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటే బాగుంటుందంటూ కూడా ఒక హెచ్చరికలు అయితే ఉన్నాయి. రైట్, ఇక మన రాష్ట్రంలో గత 4 ఏళ్ల పరిస్థితి అయితే ఇదే. ఇక తీవ్ర వాతావరణ రోజులు, మరణాలు. ఇక 2022లో చూసుకున్నైతే మాత్రం వాతావరణంలో 42, అలాగే 52 ఇటు మరణాలు కావచ్చు. అలాగే ఇటు మళ్ళీ 2023లో చూసుకుంటే 52% అయితే వాతావరణ పరిస్థితి తీవ్రంగా ఉంది. దాంట్లో 33 మంది. 2024, 25లో చూసుకుంటూ కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అతి వర్షాలు, అతి చలి, అతి వేడి లాంటి వైపరీత్యాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితుల వల్ల మరణాలు కూడా అధికమవుతాయంటూ కూడా చెప్పుకొచ్చారు. చూడొచ్చు 2022 నుంచి 25 వరకు దాదాపు జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అయితే తీవ్ర వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడినట్లు ఢిల్లీలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ తెలిపిన అధ్యయనంలో అయితే వెల్లడైంది. ఇక పల్లెలో ఎలక్షన్ హీట్ అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఈ నెలాఖరులో దీనిపై కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పల్లెల్లో ఎలక్షన్ హీట్ అయితే నెలకొంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స్పీడప్, జిల్లాలకు చేరిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్. 2 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్. ఆ వెంటనే ఎన్నికల సంఘానికి నివేదిక. 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, 2024 సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు. నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి గైడ్లైన్స్తో జీవో. రేపు ఓటర్ తుది జాబితా విడుదల. డిసెంబర్ 10 నుంచి 20 మధ్య 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి 9 వరకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే దానికి సంబంధించి ఒక వారోత్సవాలు అయితే చేస్తుంది. దాని తర్వాతనే ఎలక్షన్కి సంబంధించి అయితే ఒక నివేదికనైతే వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఇవి వెలుగు దినపత్రికల్లోని అంశాలు. దీనికి సంబంధించి అన్ని ఇక ఈరోజు వార్తల విశ్లేషణలోని అన్ని దినపత్రికల్లోని అంశాలు అయితే మనం చూస్తాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.